అదిగో అల్లదిగో అయోధ్య అణువణువు రామమయంగా మురిసిపోతోంది. భవ్య అయోధ్య దివ్యంగా దేదీప్యమానంగా విశ్వ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగులు విరజిమ్ముతోంది. తేజో సౌశీల్య వాత్సల్య ధైర్య శౌర్య పరాక్రమ సత్య సంకల్ప సౌహార్ద రామయ్య బాలరాముడిగా వచ్చేస్తున్నారు. దివ్యమంగళ రూపం ప్రతిష్టాపనకు అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ప్రతిష్టాపనకు ముహూర్తం సమీపిస్తూ ఉండడంతో ఆ సమయంలో అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతోంది. మరో 2 రోజుల్లో ప్రాణ ప్రతిష్ఠ జరుపుకోనున్న ఈ బాలరామయ్య రూపాన్ని తొలిసారిగా ప్రపంచానికి చూపించారు. ఇప్పటికే బాలరాముడి విగ్రహాన్ని ఆలయ గర్భగుడిలోకి చేర్చారు. ఇప్పటి వరకు ఆయన ముఖాన్ని బయట ప్రపంచానికి చూపించలేదు. బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకెళ్లడానికి ముందు వర్క్షాప్లో ఉన్నప్పుడు తీసిన ఫోటోలు బయటకు వచ్చినట్టుగా తెలుస్తున్నాయి. 5 ఏళ్ల వయసులో ఉన్న రాముడు నిలుచున్న రూపంలో దర్శనమిస్తున్నాడు. శ్యామవర్ణ దశరథ నందనుడి విగ్రహం ప్రత్యేకతలేంటో ఒకసారి చూద్దాం. రామయ్య చిన్నతనంలో ఇలాగే ఉండేవాడా అన్నట్టుగా జీవం ఉట్టిపడుతోంది. బాలరాముడికి ప్రాణం పోస్తూ ఈ విగ్రహాన్ని అరుణ్ యోగిరాజు చెక్కారు. కృష్ణశిలతో కఠినమైన కృష్ణశిలతోటి 51 అంగుళాలతో ఎత్తుతో తీర్చిదిద్దిన ఈ విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. గురువారమే గర్భాలయానికి బాలరాముడి విగ్రహం చేరుకుంది. మందిరంలో విగ్రహ ప్రతిష్టాపనకు ముందు జరుపుతోన్న ఆచారాల్లో భాగంగా బాలరాముడిని గర్భగుడికి తీసుకొచ్చారు. విగ్రహంలో ఈ బాలరాముడి రూపాన్ని చూసి భక్తజనం తరిస్తోంది. పద్మపీఠంపై 51 అంగుళాల ఎత్తులో బాలరామయ్య విరాజితుడయ్యాడు. కుడి చేతిలో బంగారం ధనస్సు, ఎడమ చేతిలో బంగారం బాణం పట్టుకుని భక్తులకు దర్శనమిస్తున్నాడు. విగ్రహం మొత్తం 250 కిలోల బరువున్నట్టుగా చెప్తున్నారు. రాముడి విగ్రహం మకర తోరణం కింది భాగంలో 2 వైపులా మీరు గమనించండి హనుమాన్ గరుడ విగ్రహాల్ని కూడా చెక్కారు. రాముడి విగ్రహానికి ఇరువైపులా దశావతారాల విగ్రహాల్ని చెక్కారు. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామకృష్ణ బుద్ధ కల్కి అవతారాల్ని అటు ఇటు చెక్కారు. ఇక రాముడి విగ్రహం మకర తోరణంపై పైభాగంలో వరుసగా ఓం అని, శేష్నాగ్ అని, సూర్య గద స్వస్తిక్ అభామండలాల్ని చెక్కినట్టుగా కనిపిస్తోంది. నిండైన ముఖం చిరునవ్వులతో చిద్విలాసంగా ఎంతో ప్రశాంతంగా ఉంది రాముడి ముఖం. బాలరాముడి ముగ్ధ మనోహర రూపాన్ని చూసి భక్తజనం తన్మయత్వంతో మైమరచిపోతున్నారు. సో చాలా స్పష్టంగా ఈ మూర్తి మనకి కనిపిస్తోంది. ఆలయంలో గర్భగుడిలో ఇంకా నేత్రం తెరవలేదు కాబట్టి ఆ కంటికి ఆ పసుపు వర్ణం వస్త్రాన్ని కప్పి ఉంచారు. ప్రాణప్రతిష్ఠ సందర్భంగా శిల్పి ఆ కన్ను తెరుస్తారు. ఆ తర్వాతే ప్రాణప్రతిష్ఠ పూర్తయినట్టుగా చూడాలి. సో ఈలోపు ఆ కంటికి ఆ వస్త్రాన్ని అలా పెట్టి ఉంచారు. కొన్ని పూజాధికాలు జరుగుతున్న నేపథ్యంలో పుష్పాలంకరణ కూడా చేసిన దృశ్యం మనకి అందులో స్పష్టంగా కనిపిస్తోంది. సో రైట్ హ్యాండ్లో బాణం, లెఫ్ట్ హ్యాండ్లో ధనస్సు, అవి కూడా బంగారు ధనస్సులు ఉంచినట్టుగా మనం చూడొచ్చు. మకర తోరణం, ఆ మకర తోరణానికి ఇరువైపులా దశావతారాలు, ఇతరత్ర అంతా కూడా చాలా చక్కగా 5 ఏళ్ల బాలుడి రూపం ఎలా ఉంటుందో అలా మలిచారు శిల్పి అరుణ్ యోగిరాజ్.